హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగు అమ్మాయి ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పూజ హాలు, పూజకి సంబంధించిన ఐటమ్స్ అవి తీసుకున్నాను. వాటిలో మీకు ఏమైనా యూజ్ అయితే పర్చేస్ చేయొచ్చు. మీషోలో తీసుకున్నాను. పార్సల్ వచ్చేసి నీట్గా ఇలా పార్సల్ చేసి ఇచ్చేసారు. మీషోలో వచ్చేసి కొంచెం తక్కువ దొరుకుతాయి కాబట్టి మనకు పూజకి అలా కొనుక్కోవచ్చు. బయట ఇవి నాకు దొరకలేదు. హోమం చేసినంత పుణ్యం ఉంటుంది. ఇవి హోమానికి వాడతారు కదా, అంటే హోమంలో వాడరు, మనం ఇంట్లో చేయటానికి. ఇంట్లో చేయలేం కాబట్టి హోమం ఇలాంటివి తెచ్చుకొని మనం పూజలో వాడుకోవచ్చు. ఇవి వచ్చేసి నాకు మా అక్క వాళ్ళు చెప్పారు. అందువల్ల నేను ఇప్పుడు శ్రావణ మాసం, ఆషాఢ మాసం కాబట్టి రేపు వారాహి అమ్మవారి పూజకి అట్లా యూజ్ అవుతాయని ఆన్లైన్లో పెట్టేశాను. వచ్చి కూడా బాగున్నాయి. క్వాలిటీ అది ఎలా విరిగిపోవటం కానీ ఏమీ లేదు. నీట్గా బాగా వచ్చినాయి. ప్యాకింగ్ వచ్చేసి ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాల్సింటే పర్చేస్ చేయండి. ఎక్కువ పూజలు చేసే వాళ్ళకి యూజ్ అవుతాయి. ఇవి వచ్చేసి ఇదిగో ఇలా వచ్చినాయి. క్వాలిటీ వచ్చేసి బాగున్నాయి, బాగా గట్టిగా అలా ఉన్నాయి. విరిగిపోవటం కానీ ఏమీ లేదు. సైజ్ అది బాగా దీపంలాగా నీట్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇవి కూడా పూజవే. ఇవి దీపం వాటర్లో వెలిగిస్తాం కదా, అవి క్షీర దీపాలు అంటారు కదా, వాటికి యూజ్ అవుతాయి. ఇవి ఒత్తి వేస్తే నీళ్ళల్లో కానీ పాలల్లో అలా వెలిగించడానికి తీసుకున్నాను. శ్రావణ మాసం అలా పూజకి పనికి వస్తాయి కాబట్టి, నెక్స్ట్ కార్తీక మాసం ఇంకా పూజలు వస్తూనే ఉంటాయి కాబట్టి మనకి ఒక బాక్స్లో చాలా వస్తాయి. ఒక ఫుల్ బాక్స్ నిండా వచ్చేసి 150 రూపీస్ ఏమో పడింది నాకు. ఇది క్వాలిటీ అది బాగుంది. వెలిగించి కూడా చూశాను, బాగా పనిచేస్తాయి. ఇక ఇలా వస్తాయి. ఇవి వచ్చేసి నీళ్ళల్లో కానీ పాలల్లో ఇంకా మన ఇష్టం ఎట్లయినా వెలిగించవచ్చు. వెలిగించుకొని అవి చాలా రోజంతా కూడా వెలుగుతాయి అని విన్నాను. అందుకని ట్రై చేద్దామని తెచ్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పూజకి స్టూల్ లాంటిది, టేబుల్. కిచెన్లో అన్నపూర్ణ దేవి అమ్మవారికి పెట్టడానికని ఇట్లా 3 స్టెప్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి వాళ్ళు పీటలా కట్ చేసి ఇస్తారు, మనం బిగించుకోవటమే. సింపులే. ఇది 250 అలా పడింది, ఎక్కువ రేట్ ఏం కాదు. కావాల్సింటే మీరు పూజ మందిరంలో అలా దేవుడిని పెట్టుకోవటానికి అలా యూజ్ అవుతుంది. క్వాలిటీ అది చాలా బాగా వచ్చింది. ఎలాంటి డ్యామేజ్ కానీ ఏమీ లేదు, నీట్గా ఉన్నాయి. పూజకు బాగా పనికి వస్తుంది. నేను పూజలో కూడా పెట్టాను. ఎలా పెట్టచ్చా ఏందని కూడా చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి మీషోలో కొంచెం తక్కువ దొరుకుతాయి, బయట కూడా తక్కువకే ఉండొచ్చు. బయట వెళ్ళి కొనుక్కోలేని వాళ్ళు ఇట్లా ఆన్లైన్లో కొనుక్కోవచ్చు అని చూపిస్తున్నాను. కొన్ని బయట కూడా దొరకవు కదా, కొంతమంది షాపుల్లో అలా అమ్మరు. మాకు ఇక్కడ అమ్ముతారు కానీ ఇలా కట్ చేసి అయితే ఇంత నీట్గా అయితే ఇవ్వలేదు. అందుకని ఇంకా నేను ఆన్లైన్లో పెట్టేసుకున్నాను. బయట కూడా కొంచెం ఎక్కువ రేట్ చెప్పారు. ఇలా వచ్చేసి 3 పీసెస్ లా కట్ చేసి హోల్స్ పెట్టేసి ఇచ్చారు. ఓన్లీ మనకి స్క్రూస్ ఉంటాయి కదా, అవి బిగించుకోవటమే. స్క్రూ డ్రైవర్తో ఇలా 3 ఇచ్చేసారు. 3 స్టెప్స్ ఇది. అదిగో స్క్రూ వచ్చేసి ఆ హోల్స్లో మనం టైట్గా బిగించేసుకున్నాం అంటే సరిపోద్ది. చెక్క అది క్వాలిటీ అయితే అంత ఐడియా లేదు నాకు, ఈ చెక్క ఎన్ని రోజులు ఉండిద్ది అనేది. అయితే బాగా స్ట్రాంగ్గానే ఉంది. ఇది టేక్ అయితే కాదు, మామూలు చెక్కే. ఇలా స్క్రూలు అన్నీ వాళ్ళే ఇచ్చేసారు. ఓన్లీ మనం టైట్ చేసుకోవటమే. అంటే ఆన్లైన్లో ఇలా పెద్దగా అయితే వాళ్ళు పంపించలేరు కాబట్టి ఇంక ఇలా హోల్స్ అవి పెట్టి మనకి ఇస్తున్నట్టున్నారు. ఇలా సింపుల్గా ఉంది. మనకు పూజ మందిరంలో నేనైతే కిచెన్లో అన్నపూర్ణ దేవి కోసం తీసుకున్నాను. అన్నపూర్ణ దేవిని పెట్టడానికని తీసుకున్నాను. కింద పెట్టడం ఎందుకులే అని ఇది చూడంగానే నచ్చి ఇంకా ఇలా తీసుకొని పెట్టుకుంటున్నాను. ఇవి స్క్రూలు అవి కూడా నీట్గా ఉన్నాయి, టైట్గా కూడా అవిని బాగా. ఏమి చెక్క ఏం పాడవటం కానీ, పసుపు అదే పూసాను, నేనేం కలర్స్ ఏమీ లేదు. పసుపుతో బొట్లు అవి పెట్టుకున్నా, నీట్గా ఉండేది కాబట్టి పూజకు అయితే యూజ్ అయ్యిద్ది. ఒకసారి చెక్ చేయండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలా స్క్రూ డ్రైవర్తో టైట్ చేసుకుంటే సరిపోద్ది. మీకు ఏమన్నా మీషో హాల్లో ఏమన్నా చూడాలనిపించినా, ఎలాంటి ఐటమ్స్ కావాలో కామెంట్ చేయండి పూజకి సంబంధించినవి. ఎందుకంటే బట్టలు అవి ఎక్కువ తీసుకొని నేను ఇలా పూజ ఐటమ్స్ అయితే మనం ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఎలాంటి యూస్ఫుల్ వీడియోస్ చూపిస్తున్నాను. ఇదిగో 3 స్టెప్స్ ఇలా మనం బిగించుకొని ఇంకా అమ్మవారిని దీపము ప్రసాదం పెట్టుకోవటానికి ఇలా నీట్గా బాగా యూజ్ అవుతుంది. ఇదిగో ఇలా పెట్టుకొని నేను పూజ చేసుకున్నాను. అన్నపూర్ణ దేవిని ఇలా పసుపు కుంకంతో బొట్లు పెట్టుకొని ఇలా పూజ చేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా వేరే దేవుడు ఫోటో ఫ్రేములు పెట్టుకోవటానికి కానీ దేనికైనా యూస్ అవుతుంది. అన్నపూర్ణ దేవి పూజ ఎలా చేసుకున్నాను కిచెన్లో. ఈ పూజ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, ఎలా చేసుకోవాలి ఏంది అనేది డీటెయిల్గా మీకు అప్లోడ్ చేస్తాను.
నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి మీషోలోనే తీసుకున్నాను. ఇది వచ్చేసి సింపుల్ గిన్నెలు తీసుకున్నాను అమ్మవారి దగ్గర పెట్టుకోవటానికి. ప్రసాదం అది కందిపప్పు, అమ్మవారికి బియ్యం అలా ఏమన్నా పెట్టుకోవటానికి కానీ, పసుపు కుంకుమ ఇంకేమైనా ఇందాక తీసుకున్న క్షీర దీపాలు వెలిగించుకోవటానికి కానీ. అయితే ఇవి సైజ్ వచ్చేసి చిన్నవి వచ్చినాయి. ఇవి రేటు కూడా తక్కువేలే, 150 రూపీస్ అలానే ఉన్నాయి. 6 వచ్చినాయి. బౌల్స్ వచ్చేసి చాలా చిన్నవి. మీరైతే పెద్ద సైజ్ మాత్రం అనుకోవద్దు, చిన్న సైజే. చూపిస్తాను ఫోటోలో, వీడియోలో కొంచెం పెద్దగా కనిపించినా కానీ చాలా చిన్న సైజే, ముందే చెప్తున్నాను. పెద్దది మాత్రం అనుకోవద్దు. ఇదిగో చాలా చిన్నగానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదిగో 6 వచ్చినాయి మొత్తం గిన్నెలు. బాగా ప్రసాదం అది చిన్నగా బాగా అనిపించినాయి నాకు. సాదా గిన్నెలు, ఏం డిజైన్ ఏం రాలేదు. చూడండి ఇంట్లో ఉన్నాయి, నీట్గా ఉన్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది సాంబ్రాణి దూపం వేసేది ఇత్తడిది తీసుకున్నాను. లేకపోయాలకి ఇంకా శ్రావణ మాసం అది ఇంట్లో దీపం అది వేయటానికని తీసుకున్నాను. ఇవి మీషోలో నేను తీసుకున్నవి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇది పూజ ఐటమ్స్ అది కడుక్కోవటానికి పౌడర్ తీసుకున్నాను. డైలీ వాష్ చేస్తాం కదా, ఇంకా శ్రావణ మాసం అలా ఎక్కువ యూజ్ ఉండేది కాబట్టి ఒకేసారి 1 కిలో ఆర్డర్ పెట్టేశాను. ఇంకా ఈ 2 months బాగా పనికి వస్తుంది శ్రావణ మాసం అలా అని పెట్టేశాను. మీకు అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. నచ్చితే లైక్, షేర్